అప్రోచ్ అయినప్పుడు ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ అయ్యి జిల్లా వారీగా మీటింగ్లు పెట్టి టార్గెట్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో తీసుకుని చేస్తాం. అంటే దాదాపు మా నియోజకవర్గం అదనంగా గత రబీతో పోల్చినప్పుడు తక్కువ డైమెన్షన్ మన స్టేట్ ఇచ్చారు. మీరు ఎమ్మెల్సీ గారు కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం జరిగింది. శాసనసభ్యులు ఖచ్చితంగా మా నియోజకవర్గం 100% ప్రొక్యూర్మెంట్ అవుతుంది, ఎక్కడ అబ్సెషన్ లేదు, ఏ రైతు ఎక్కడ బాధపడినారు అందులో చెప్తే ఓకే ప్రజాప్రతినిధులు మీరే కనుక అవుతుంది. Okay, so రేపు క్యాబినెట్లో చర్చిస్తామండి, దాని గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది కూడా నాకు ఎస్ఎస్ ట్యాంక్ మీరు మాడతారనుకున్నాను. కాదు, ఇందాక డిఆర్ఓ గారు చెప్పినప్పుడు ఎస్ఎస్ ట్యాంక్స్ గురించి మీరు ప్రస్తావించారు అనుకున్నాను నేను. సీఎం గారికి కలిసి మరి ఫండ్స్ కార్పొరేషన్లో లేవు, ఎక్కువ లేవు కదా, అందుకని సీఎం గారిని అడిగాను స్పెషల్ ద్వారా అయితే మాకు మీరు నోట్ ఇస్తారా దీనికి అటాచ్? మీరు నోట్ ప్రిపేర్ చేసిస్తే నేను మళ్ళీ అది ఫాలోఅప్ చేసేస్తాను. డ్రెస్ కోడ్ అది నెక్స్ట్ టైం ఐ రివ్యూ ఏలూరు మున్సిపాలిటీ ఆల్సో అండి. అది పెట్టిన ఎజెండాలో పెట్టుకున్నాను. డిఆర్ఓ గారు సిపిఓ ప్లీజ్ నోట్ నెక్స్ట్ టైం విల్ డూ ఏలూరు మున్సిపాలిటీ. రేషన్ కార్డు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవైతే జాయింట్ కలెక్టర్ గారు మంచి లాగిన్ ఇది ఈకేవైసీ పూర్తి అయిపోతుంది కాబట్టి కొత్తగా ఇచ్చే రేషన్ కార్డ్స్ వరకు కొంచెం వెయిట్ చేయాలి, గ్యాప్ ఉంది. ఈ 4-5 రోజుల్లో కొంచెం వాట్సాప్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అది సెట్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇస్తారు లాగిన్. సింగిల్ అన్నది ఒకళ్ళు అందరికీ వస్తుందా? సింగిల్ ఒంటరి మహిళ, వితంతువులు, వృద్ధులు, ఆశ్రమాల్లో ఉన్న మహిళలు అందరికీ సింగిల్ కార్డు ఇస్తాం. ఏమి ఇబ్బంది లేదు. లాగిన్ అవ్వడం మరి సరెండర్ చేయాలి కార్డు. మరి అబ్రాడ్లో ఉన్నారంటే వాళ్ళకి కార్డు ఎందుకు? అదే ముందు సరెండర్ చేయమని అప్పుడు తీసుకోమని. అబ్రాడ్ ఉంటే సరెండర్ చేయాలి కదా కార్డు. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఏలూరు జిల్లా డిఆర్సీ సమావేశంలో ఈరోజు సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీటితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లాధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి
ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరితగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడికి తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పుడు జరిగిన పనులు 40% అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ